సమాధానం చెప్పాలి సార్. ఇందాక జరుగుతున్నాడు కలర్ వైసీపీ కలర్ వేసారు. ఇక్కడ అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు, అన్నింటిలో ఉంటారు. మీరేమన్నా వైసీపీ క్యాండిడేటా వాళ్ళు బలపరిచిన క్యాండిడేటా అని ఆయన డౌట్ ఉంది. అవి కలర్స్ ఉంటే కాంప్లైంట్ పూర్తిగా అలాగే ఉంది కదా అని అంటాడు. ఇప్పుడు మీరు దీనికి సమాధానం చెప్పాలి సార్. ఇది ఈ కలర్ ఏంటంటే మీ మనసులో చెప్పండి. అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ వైసీపీ పార్టీ నుంచి ఇప్పటివరకు ఒకసారి కూడా మేము పోటీ చేయలే. ఓకే, వాళ్ళ మేనిఫెస్టో నేను ఇది చెప్పినా మీరు నమ్మకపోవచ్చు, కానీ వాళ్ళ మేనిఫెస్టో రంగు నాకు తెలియదు. ఓకే, వాళ్ళ మేనిఫెస్టో చదివాను, ఇది నవరత్నాలు గురించి చదివాను. కోర్స్ ఆయన జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ జనవరి 1వ తారీఖు ఇస్తానన్న ఈయన జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. కానీ ఈ కలర్స్ నాకు నచ్చి నేను పెట్టుకున్నాను తప్పితే అందులో మీ కలర్ కూడా ఆ బ్లూ అంటే మోస్ట్లీ ఇట్ ఈస్ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినట్టు ఆ బ్లూ వస్తుంది. వైట్ ఈస్ ఫర్ పీస్ అండ్ గ్రీన్ కార్షక వర్గాల గురించి, వ్యవసాయ వర్గాల గురించి అనిపించి పెట్టుకున్నాను. ఆ వన్లో కూడా కొంత రెడ్ టింట్ వస్తుంది, కమ్యూనిస్ట్ పార్టీ టింట్ అది వన్ రాసినప్పుడు. సో అలాగా పెట్టుకున్నాను తప్పితే తర్వాత మీలా చాలామంది ఇదేదో వైసీపీ రంగులాగా ఉందేంటి అని అడిగితే నేను వైసీపీ కలర్ పాంప్లెట్ అదే వాళ్ళ మేనిఫెస్టో తీసి చూశాను. వాళ్ళది డార్క్ బ్లూ డార్క్ గ్రీన్, నాది లైట్ బ్లూ లైట్ గ్రీన్. కాకపోతే దురదృష్టకరం ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన 7 రంగులు, ఒక్కో పార్టీ ఒక్కో రంగు లాగేసుకుని ఏ రంగు వేసినా ఏదో పార్టీకి వేస్తారు. కాబట్టి నేను ఐఎమ్ నాట్ హెల్ప్ఫుల్. ఇప్పుడు ఆయన పాలసీ తోటి మీరు ఏమన్నా ఏకీభవిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారి పాలసీస్ ఏమన్నా మీకు నచ్చాయా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక విషయం చెప్పచ్చండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను ఎలాగనుకుంటున్నానంటే, నేను ఇప్పటికీ ఒక 250 స్కూల్స్ వరకు తిరిగాను. ఇంతకుముందు ఏదో ఆలోచన ఉండేది, కానీ తిరిగినప్పుడు నేను ఈ ఐఎఫ్పి బోర్డ్స్ చూశాను, ఆర్ఓ వాటర్ సప్లై చూశాను. దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఇంత డబ్బు ఖర్చు పెట్టిన లీడర్ని ఇప్పటివరకు చూడలే. నిజంగా మరి అంటే ఆయన ఓడిపోయి ఉండొచ్చు, కానీ 40% ఓటు వచ్చింది. 36% ఓటుతో మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఈయన 40% ఓటు వచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు 40% ఓటు వచ్చి ఆయన ఓడిపోయాడు. పోనీ ఏది పక్కన పెట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ జీవో నెంబర్ 117 తీసుకొచ్చి ఆపరేషనల్గా టీచర్స్ ఇబ్బంది పడేటట్టు చేశాడు. కానీ ఎందుకంటే అవన్నీ ఎర్లీ అడాప్షన్స్, గ్రౌండ్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అవ్వకుండా ఆ జీవో నెంబర్ 117 తీసుకురావడం వల్ల కొంత ఇబ్బంది అయింది. కానీ అటువంటి పనులు తప్పితే స్కూల్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయన చేసినంత గొప్పగా, డెవలప్ చేసినంత గొప్పగా ఎవరూ చేయలేదు. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి లేదంటే మిగిలిన పార్టీ గురించి అంటారా? నేను ఇండిపెండెంట్ ఇండివిజువల్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ని. నేను ఇండిపెండెంట్గానే పోటీ చేస్తున్నాను. నేను కమ్యూనిస్ట్ పార్టీల దగ్గరికి వెళ్ళాను, మీ ఉపాధ్యాయ సంఘాల దగ్గరికి వెళ్ళాను, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకంటే వాళ్ళు పోటీ చేయట్లేదు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళాను. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేను ఓటు ఆడడం జరుగుతుంది, ఒకరి దగ్గరికని కాదు. కూటమికి సంబంధించిన వాళ్ళు కూడా ఇంటర్నల్గా మీ వాయిస్ బాగుంది, మీ మేనిఫెస్టో బాగుంది, ఈ ఎలక్షను పార్టీ సింబల్కి సంబంధించింది కాదు. ఎందుకంటే గత 3 సార్లు కూడా పార్టీ తరఫున పోటీ చేసినాడు ఎవడో వెళ్ళలేదు, అందరినీ ఇండిపెండెంట్లనే గెలిపించారు. కాబట్టి మీ వాయిస్ బాగుంది, మీకు ఓటు వేయడానికి మాకు అభ్యంతరం లేదనే చెప్పారు. కానీ వాళ్ళని అఫీషియల్గా అడగలేదు, కానీ అన్అఫీషియల్గా కూటమి వాళ్ళు కూడా అడుగుతున్నారు. కాబట్టి నేను క్యాండిడేట్ని సార్, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఓటు అడగాలి, అది నా బాధ్యత.